Hi everyone, myself Rajkumar. I'm an aptitude trainer at Quality Thoughts Infosystem. సో ఈరోజు టాపిక్ వచ్చేసి పర్సంటేజెస్. ఓకేనా? సో పర్సంటేజెస్ గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సంటేజెస్ అంటే ఏంటో చూసుకుందాం. ఓకేనా? పర్సంటేజెస్ అంటే ఏంటి? ఓకే, సో సింపుల్ క్వశ్చన్. పర్సంటేజెస్ అంటే ఏంటి? తెలుగులో అయితే శాతం అని చెప్పేసి అంటాం, బట్ పర్సంటేజెస్ అంటే పర్టికులర్గా మీనింగ్ ఏంటి అంటే పర్ సెంచరీ. ఓకే, పర్ సెంచరీ అంటే 100కు ఎంత. క్లియర్? సో మనం ఏదైనా సరే ట్రాన్సాక్షన్ని మీన్స్ ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే మనం ఇంట్రెస్ట్కి ఇచ్చినా సరే, సో లేదంటే మనం బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నా సరే, మనకు క్యాలిక్యులేషన్ అంతా దేనికి క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 100కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో అందుకోసమనే మనం పర్సంటేజెస్ ఎప్పటికీ కూడా దేనికి మాట్లాడుకుంటాము అంటే పర్ సెంచరీ మీన్స్ 100కి ఎంత. ఓకేనా? 100కి ఎంత. సో నువ్వు ఎంత అనేది సరే ట్రాన్సాక్షన్ చేసుకో, అది 100 అబోవ్ కావచ్చు, 100 బిలో కావచ్చు, థౌజండ్స్లో కావచ్చు, ల్యాక్స్లో కావచ్చు, బట్ నాకు కావాల్సింది ఏంటి అంటే 100కి ఎంత. ఓకేనా? సో 1000కి తీసుకున్నా సరే, 10,000కి తీసుకున్నా సరే, నాకు కావాల్సింది మాత్రం నా క్యాలిక్యులేషన్ మాత్రం 100 పైనే క్యాలిక్యులేట్ కావాలి. సో మరి పర్సంటేజెస్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏమైనా మెథడ్స్ ఉన్నాయా? ఓకేనా? పర్సంటేజెస్ని క్యాలిక్యులేట్ చేయాలంటే బెటర్ మెథడ్స్ ఏమున్నాయి మనకి అంటే ఇక్కడ చూసుకుంటే పర్సంటేజెస్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు మోస్ట్లీ ఎక్కువగా ఇంపార్టెంట్ అయ్యేది ఎవరెవరు అంటే 10% ఒకటి, 1% ఒకటి. సో నా వే ఆఫ్ టీచింగ్లో మాత్రం ఈ 2 పర్సంటేజెస్ నేర్చుకుంటే మనం ఏ పర్సంటేజెస్ అయినా సరే అజంప్షన్స్ చేయొచ్చు. ఓకేనా? సో క్యాలిక్యులేషన్ చేయొచ్చు అని చెప్పట్లేదు నేను, అజంప్షనే చేయొచ్చు. ఎట్లా అజంప్షన్ చేస్తావు సార్ అంటే సో 10%, 1% ఈ 2 పర్సంటేజెస్ కూడా మనం అజంప్షన్ చేస్తామండి. క్యాలిక్యులేషన్ కూడా ఇక్కడ ఏం అవసరం లేదు. సో 10%ని అజంప్షన్ చేస్తాము, 1%ని కూడా అజంప్షన్ చేస్తాం. ఈ 10%కి 1%కి కూడా మనం క్యాలిక్యులేషన్ చేయొద్దు అనే చెప్తున్నా. రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక నెంబర్ నీ ఇష్టం, 100 నుంచి 1 నుంచి ల్యాక్స్ వరకు నీ ఇష్టం, ఏదైనా సరే ఒక నెంబర్ తీసుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 425. ఓకేనా? 425. సో దీంట్లో నేనేమనుకుంటున్నా అంటే 10% వాల్యూ ఎంత. ఓకే, సో 10% ఎంత అని చెప్పేసి అంటాం. సో మన దగ్గర ఉండేటటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఎప్పుడైనా సరే దిస్ ఈజ్ 100% వాల్యూ అండి. ఓకే, ఇది ఎప్పటికైనా సరే 100% వాల్యూ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ 100% ఎంత అంటే 425 రూపీస్. సో దీంట్లో మనకు 10% వాల్యూ కావాలి. సో 100% నుంచి 10% వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే ఇక్కడ 100% వాల్యూ దట్ ఈస్ ఈక్వల్స్ టు 425 రూపీస్, దెన్ 10% వాల్యూ ఈక్వల్స్ టు హౌ మచ్ అని చెప్పేసి ఇట్లా తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తాం. లైక్ 10/100 ఇంటూ 425. సో ఇది రెగ్యులర్గా మనకి మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్స్లో షార్ట్ కట్స్ అని చెప్పేసి చెప్పేటటువంటి టెక్నిక్ ఇది. సో 0 and 0 క్యాన్సల్ అండ్ 10 1s 10 4s 40 and 10 2s 20 and 5 రిమైనింగ్ ఉంటుంది కాబట్టి 42.5 అని చెప్పేసి చెప్తారు. సో మరి ఇంత క్యాలిక్యులేషన్ నీకు అవసరమా అంటే ఈ పార్ట్లో అసలు టాపిక్కి ఇది అవసరమే లేదు. ఓకేనా? సో ఇంత క్యాలిక్యులేషన్ అవసరమా అంటే అవసరమే లేదు. బికాజ్ ఆఫ్ మనకి ఇక్కడ ప్రతి ఒక్క నెంబరు 0స్తో ఎండ్ అవుతుందా అంటే కాదు. సో కొన్నిసార్లు ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్స్ ఇస్తాడు, కావాలని ట్రిగ్గర్ చేద్దామనే ఉద్దేశంతో ఆడ్ నెంబర్స్ లేదంటే ప్రైమ్ నెంబర్స్ని ఎక్కువగా ప్లేస్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉంది. బికాజ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ని తీసుకుని వచ్చి ఇన్వాల్వ్ చేయించింది అనుకోండి, సింపుల్గా మనకి అది క్యాలిక్యులేషన్కి కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ పాయింట్, మనకి క్యాలిక్యులేషన్ని స్కిప్ చేసేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది క్యాండిడేట్స్. కాబట్టి ఇంత క్యాలిక్యులేట్ చేయకుండా జస్ట్ 425 రూపీస్లో 10% ఏంటి అని చెప్పేసి అంటే జస్ట్ 425 రూపీస్ కదా, 425 రూపీస్లో నీకు 10% కావాలి అంతే కదా. సో నెంబర్లో ఫ్రమ్ ది రైట్ సైడ్, ఓకేనా, రైట్ సైడ్ ఆఫ్ ది నెంబర్ నుంచి, రైట్ సైడ్ అంటే 425లో రైట్ సైడ్ అంటే ఎవరున్నారు 5 ఉంది. సో రైట్ సైడ్ నుంచి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ అంటే 5 నుంచి టువర్డ్స్ 4 సైడ్. సో అటు సైడ్కి ఒక్క డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేసుకో. ఓకే, ఒక్క డిజిట్ తర్వాత పాయింట్ పెట్టేసుకో, దట్ ఈజ్ అవర్ 10% వాల్యూ. సో ఇక్కడ చూడండి 42.5. ఓకేనా? సో నువ్వు ఇంత క్యాలిక్యులేట్ చేస్తేనే నీకు 42.5 వచ్చింది. మరి ఇక్కడ మనం జస్ట్ క్వశ్చన్ పైనే మనం డైరెక్ట్గా ఆన్సర్ని ప్లేస్ చేసేసినాం. సో దీనికి మనకు మోస్ట్లీ ఎంత టైం పడుతుంది? 1 నుంచి 5 సెకండ్స్. అంటే జస్ట్ పాయింట్ పెట్టడానికి మాత్రమే మనం టైం తీసుకుంటాం, ఇంకా దేనికి టైం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 10% ఆఫ్ 425 రూపీస్ అంటే ఏమంటున్నాం? జస్ట్ రైట్ సైడ్ ఆఫ్ ది నెంబర్ నుంచి టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ ఆఫ్టర్ 1 డిజిట్ జస్ట్ పాయింట్ పెట్టేసుకో, దట్ ఈస్ అవర్ 10% వాల్యూ. సో ఇది ఏ నెంబర్కైనా వస్తుందా అంటే ఏ నెంబర్కైనా వస్తుంది, మీకు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. అంటే నేను ఇప్పుడు 100స్లో తీసుకున్నా కదా, నువ్వు 10స్లో తీసుకో. ఓకేనా? లేదు 1000స్లో తీసుకో, లేదు ల్యాక్స్లో తీసుకో, ఎట్లా తీసుకున్నా సరే నీకు 10% వాల్యూ ఇలానే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు.
కనుక్కోవచ్చు. సార్ నాకు ఒక డౌట్ ఏంటి సార్ అంటే 0.058. ఓకే, సో రౌండ్ ఫిగర్ నెంబర్ తీసుకుంటున్నాం, క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ డెసిమల్స్ ఆల్రెడీ ఉంది కదా, మరి ఇప్పుడు ఏం చేస్తామంటే నాకు ఏమున్నా సరే ఓకే, సో నేను ఏం చేస్తా, జస్ట్ ఆ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మూవ్ చేస్తున్నా. మీన్స్ 0.0058. క్లియర్? సో 0.0058. సో ఈ 0 ఎక్కడ నుంచి తీసుకొని వచ్చినాం అంటే మనము ఈ పాయింట్ నుంచి ఇటు మూవ్ చేస్తున్నాం కాబట్టి ఈ 0 ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది మనకి. ఓకేనా, 0 ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. కాబట్టి ద 10% ఆఫ్ 0.058 ఈజ్ ఈక్వల్స్ టు 0.0058. సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇలా చేసినామా అంటే లేదండి, ఇక్కడ కూడా పాయింట్ ఉంది. ఎగ్జాక్ట్గా ఈ నెంబర్ని 425ని మనం బ్యాంక్ టర్మ్స్లో రాస్తే 425 రూపీస్ 00 పైస్. యాక్చువల్గా ఈ నెంబర్ని రాయాల్సినటువంటి పొజిషన్ ఏంటి అంటే 425.00. పర్ఫెక్ట్గా నెంబర్ అండి ఇది. కాకపోతే ఏం చేస్తున్నాం మనము అంటే 0.00ని రాయట్లేదు. ఓకేనా, 0.00ని రాయట్లేదు. ఎందుకు రాయట్లేదు అంటే పాయింట్ తర్వాత జీరోస్కి వాల్యూస్ లేవు కాబట్టి మనము అవి రాయకుండా స్కిప్ చేసేస్తున్నాం అంతే. ఓకేనా, కాబట్టి ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ ఉంది. సో ఇక్కడ పాయింట్ని ఇట్లా మూవ్ చేసినాం కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ని మూవ్ చేస్తున్నాం అంతే. సో నువ్వు డెసిమల్స్లో ఉన్న 10% ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదు నెంబర్ కరెక్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఉన్నా కూడా మనం డెసిమల్స్కి తీసుకోవచ్చు. మీన్స్ 10% వాల్యూని కనుక్కోవచ్చు. సో ఇది 10% వాల్యూని ఫైండ్ అవుట్ చేసేటటువంటి మెథడ్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ మనం 1%ని ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకుంటామో ఒకసారి చూద్దాం. ఓకే, ఇప్పుడు 1%ని ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్, సో 1% ఫైండ్ అవుట్ చేసుకోవడానికి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ 574. ఓకే, 574. రైట్, 574లో 1% కావాలి నాకు. ఓకేనా, 1% ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మరి? సో 10%కి అయితేనేమో రైట్ సైడ్ ఆఫ్ ది డిజిట్ నుంచి 1 నెంబర్ తర్వాత పాయింట్ పెట్టేసుకుంటున్నాం. మరి 1%కి ఏముంటుంది అంటే రైట్ సైడ్ ఆఫ్ ది నెంబర్ నుంచి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ పెట్టేసుకో, దట్ ఈజ్ యువర్ 1% వాల్యూ. అంతే, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. క్లియర్? సో 574లో ఇన్ 574 ద 1% వాల్యూ ఈజ్ 5.74 రూపీస్ ఓన్లీ. సో ఇంత సింపుల్గా చేయొచ్చు మనం. ఓకేనా, సో ఇది 1% వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సార్ ఓకే, రౌండ్ ఫిగర్ నెంబర్ ఉంది కాబట్టి మనం క్లియర్గా చేసుకున్నాం. మీన్స్ పర్ఫెక్ట్ నెంబర్ ఉంది కాబట్టి అలా చేసుకున్నాం. దెన్ డెసిమల్స్ ఉంటే ఏం చేస్తాం? ఓకే, డెసిమల్స్ ఉంటే మీన్స్ పాయింట్లలో ఉంటే సో 0.0539. ఓకే, 0.0539 నీ ఇష్టం, ఎంత నెంబర్ అని తీసుకోవచ్చు అంటే దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా, సో 0.0539. సో 0.0539లో 1% వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే నేనేమంటున్నా, పాయింట్ ఇక్కడ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 డిజిట్స్ తర్వాత మూవ్ ఆన్ చేయండి అని చెప్తున్నాం. సో పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి 2 డిజిట్స్ అంటే 1 డిజిట్ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకొక 2 డిజిట్స్ అంటే ఎన్ని జీరోస్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం మనము అంటే 0.000539. ఓకేనా, 0.000539 అంటే బాగా గుర్తుపెట్టుకోండి, జీరోస్ని కంప్లీట్గా ఇన్వాల్వ్ చేసేటప్పుడు 1%కి అయితేనేమో 2 జీరోస్ని ఇన్వాల్వ్ చేస్తాం. ఓకేనా, 1%కి అయితేనేమో 2 జీరోస్ని ఇన్వాల్వ్ చేస్తాం. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో మనం చూసుకున్నాం 0.0539. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, దీంట్లో 10% ఎంత అంటే 0.00539. సో ఇక్కడ 10%కి అయితే ఒకటే జీరోని ఇన్వాల్వ్ చేస్తున్నాం, కొత్తగా ఇన్వాల్వ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ 1%కి అయితేనేమో 2 జీరోస్ని ఇన్వాల్వ్ చేస్తున్నాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుంది. ఓకేనా, సో ఇది ఒకటే చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది మనకి, ఇంకా మిగతావన్నీ కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. క్లియర్? సో ఇది 1% 10%ని ఫైండ్ అవుట్ చేసుకునేటటువంటి మెథడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనా, 10% 1% కనుక్కుంటే మిగతా పర్సంటేజెస్ అన్నీ కూడా కనుక్కోవచ్చు అంటున్నాం కాబట్టి మరి డిఫరెంట్ పర్సంటేజెస్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 12%, 6%, 50%, 78%. సో ఇట్లాంటి పర్సంటేజెస్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చూసుకుందాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ హియర్ 378. సో 378 రూపీస్.
వాట్ ఈస్ ద 12% ఆఫ్ 378 రూపీస్. ఓకేనా, 378 రూపీస్లో 12% ఎంత? సో 12% అంటే నేను ఇలా ఫైండ్ అవుట్ చేద్దామంటున్నా అంటే సింపుల్ థింగ్, 12% అంటే జస్ట్ 10% తీసుకో, 2% తీసుకో. సార్ మరి మీరు 2% చెప్పలేరు కదా అంటే 2% అంటే ఏమి లేదండి, 1 + 1% అంతే. సో దీంట్లో 378 రూపీస్లో 10% ఎంత? 37.8 రూపీస్. ఓకే, 37.8 రూపీస్. అండ్ 2% అని చెప్పేసి అంటున్నాం. 2% అంటే ఎంత అంటే దీంట్లో 1% ఎంత? ఫస్ట్ 3.78. ఓకే, 3.78 ప్లస్ 3.78. సో 16 and 15, so 7.56 rupees. So 7.56 rupees. So 6, 13 and 15 and 45. So 45.36 rupees is the 12% of 378 rupees అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మనకి ఇక్కడ 12% ఎంత అంటే 45.36. ఎట్లా ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఒకసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ 10% ఫైండ్ అవుట్ చేస్తున్నాం, దెన్ 2%. సో 10% వాల్యూ ఎంత అంటే 37.8 రూపీస్, 2% ఎంత అంటే 7.56 రూపీస్. సో ఈ రెండు నెంబర్స్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే 45.36 రూపీస్ వస్తుంది. సో ఇలానే మనం ఏ నెంబర్కైనా సరే ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 76% ఆఫ్ 900 రూపీస్ అనుకుందాం. ఓకే, 76% ఆఫ్ 900 రూపీస్ అని చెప్పేసి అనుకుందాం. సో 76%లో ఫైండ్ అవుట్ చేస్తాం. మరి 10%, 10%, 10% అట్లా 10% ఇంటూ 7 టైమ్స్ మల్టిప్లై చేస్తామంటే చేయాల్సిన అవసరం లేదు. సో మోస్ట్లీ స్ప్లిట్ చేసేయడం బెటర్గా నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నా. ఎందుకు బెటర్గా అంటే సో ఈ 76%ని నేను ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నా అంటే 75 + 6%గా 75 + 1%గా స్ప్లిట్ చేస్తున్నా. సో మరి 75% ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తావు సార్ అంటే 900 రూపీస్, దట్ ఈస్ ద 100% వాల్యూ కదా, దాంట్లో సగం ఎంత 450 రూపీస్. ఓకేనా, సో 450 రూపీస్. క్లియర్? 450 రూపీస్ ఈస్ ద 50% ఆఫ్ 900. అండ్ దెన్ నెక్స్ట్ 450లో 25 మీన్స్ 25% ఆఫ్ 900. సో 900లో 50% తీసుకుంటే 450, దీంట్లో 50% తీసుకుంటే మనకి ఎంత అంటే 225 రూపీస్. ఓకే, 225 రూపీస్ ఇస్ ద 25% ఆఫ్ 900. సో ఈ 25%ని ఈ 100% నుంచి తీసేస్తే మనకు 75% వస్తుంది. క్లియర్? అంతే సింపుల్ థింగ్. సో 900 నుంచి 225 తీసేస్తే ఎట్లా? సో డైరెక్ట్గా సబ్స్ట్రాక్షన్ చేయమంటే మళ్ళీ ఏం చేస్తాం మనం ఇక్కడ అంటే 900 - 225. సో ఇట్లా రఫ్ వర్క్ చేయడానికి మోస్ట్లీ ప్రాక్టీస్ చేయొద్దు. ఎందుకు అంటే రఫ్ వర్క్ చేస్తున్న కొద్దిగా మనకి క్యాలిక్యులేషన్ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో 900 నుంచి 225 అంటే 225ని సింపుల్గా స్ప్లిట్ చేసుకో. 900 - 200 700. 700లో నుంచి 25 తీసేసాయి. సో 25 తీసేస్తే మనకి ఎంత వస్తుంది అక్కడ అంటే 625 రూపీస్ వస్తుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ద 75% ఆఫ్ 900 రూపీస్. రైట్. సో మరి ఇంకొక 1% కావాలి కదా అంటే 1% తీసుకో. 900 రూపీస్లో 1% ఎంత? ఇక్కడ రైట్ సైడ్ నుంచి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టేసుకో, 9 రూపీస్. సో 625 + 9, సో ఎంత 634 రూపీస్. సో 634 రూపీస్ ఇస్ ద 76% ఆఫ్ 900 రూపీస్. ఓకేనా, రైట్. సో ఇలా మనం పర్సంటేజెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. సో ఇది బేసిక్ కాన్సెప్ట్ అనమాట. అంటే పర్సంటేజెస్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో అది ఏ పర్సంటేజెస్ అయినా సరే, నువ్వు 76 తీసుకుంటావా, 12 తీసుకుంటావా, లేదు 35% తీసుకుంటాం. సో 35% అంటే ఏం లేదు, సింపుల్ థింగ్, 10% ఇంటూ 3 టైమ్స్ చేసుకొని 5% తీసుకుంటే సరిపోతుంది. సో 5% ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటామంటే 10%లో బై 2 చేసుకుంటే 5% వచ్చేస్తుంది మనకి. సో అలా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. క్లియరా? సో ఇవి పర్సంటేజెస్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్. అంటే ఈ విధంగా నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే కొంచెం స్పీడప్ అయిపోతూ ఉంటుంది మనకి పర్సంటేజెస్. సో దీనికి సంబంధించినటువంటి మెయిన్ కాన్సెప్ట్ నెక్స్ట్ సెషన్లో మనం తెలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.